రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం. మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, మరి ధర్మ సందేహాలకి కూడా చక్కటి శాస్త్రీయపరమైన నివారణ తెలుసుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా మనం పెద్దలు చెప్పిన విషయాలే మీకు చెప్తున్నాను కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ పరిష్కార మార్గాలు సందర్భానుసారం చిన్న చిన్న సవరణలు ఉంటాయి. మరి ఎవరైనా విదేశాల్లో ఉన్నప్పుడు కొన్ని పరిష్కారాలు వర్తించు, అంటే రావి చెట్టుకి చేసే ప్రదక్షిణలు కానీ ఇలా విదేశాల్లో అందుబాటులో లేనప్పుడు కొన్ని పరిష్కార మార్గాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పరిష్కార మార్గాలు అన్నీ కూడా మనకి పెద్దలు చెప్పినవి కాబట్టి ఇవన్నీ ఆచరించడం వల్ల చిన్నగా సులువుగా ఆచరించుకునే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే పరిష్కార మార్గం, ఇంట్లో తులసి కోట ఏ దిక్కున ఉండాలి. చాలామంది మన హిందూ సాంప్రదాయం ప్రకారము తులసి కోటని పూజించని ఆడవాళ్ళు అంటూ ఉంటారు కదండి. ప్రతిరోజు ఉదయాన్నే తులసికి పూజ చేసుకుంటూ ఉంటాం, తులసమ్మ వారి దగ్గర దీపం పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి తులసి కోటని ఏ ప్రదేశంలో ఉంచితే ఐశ్వర్యం భరిస్తుందో తెలుసుకుందాం. తులసి కోటని ఉంచే ప్రదేశం ద్వారా కూడా మరి ఇంట్లోకి చక్కటి ఐశ్వర్యం మిమ్మల్ని భరిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. తులసి కోటని చాలా వరకు ఈశాన్యం మూలగానే ఈశాన్య గోడకి తాకించి ఉండటం వల్ల, మరి తులసి కోట అంటే బరువు కదా, ఇంట్లో అత్యధికంగా ఖర్చులు అయిపోతాయండి. ఎవరు కూడా ఈశాన్యంలో కానీ తూర్పు గోడకి ఆనించి ఎవరు తులసి కోటని పెట్టద్దు. అంటే తూర్పుకి తులసి కోట పెట్టుకోవచ్చు, మిడిల్లో అంటే ఏ గోడకి తగిలించకుండా మధ్యలో తూర్పుకి, అంటే మనం ఇలా దండం పెట్టుకుంటే తూర్పుకి దండం పెట్టుకునే విధంగా ఉండాలన్నమాట. ఆ రకంగా తులసి కోట పెట్టుకున్నట్టయితే చక్కటి ఐశ్వర్యం. అలాగే తులసి కోటని దక్షిణ గోడకి కానీ, అంటే తాకేటప్పుడు దక్షిణ గోడకి పెట్టచ్చు, అంటే దక్షిణానికి పెట్టుకోవచ్చు. అలాగే చాలామంది దక్షిణానికి ఒక మాదిరిగా చూసినట్టయితే దక్షిణానికి ఎవ్వరూ తులసి కోట పెట్టరు, కానీ పడమరకి పెట్టుకోవచ్చు. తూర్పుకి మధ్యలో ఏ గోడని తాకించకుండా మధ్యలో తులసి కోట ఉంచుకోవచ్చండి. అలాగే పడమరికి కూడా తులసి కోటను పెట్టి తూర్పు ముఖంగా దండం పెట్టుకోవచ్చు. పడమరకి తులసి కోట ఉండడం వల్ల మరి గృహంలో బరువు బాగా పెరిగి మీ ఇంట్లో యజమానికి చక్కటి ఆయురారోగ్యాలు కూడా సిద్ధిస్తాయట. కాబట్టి ఈ రకంగా మీరు తులసి కోటని పడమర దిక్కు కానీ తూర్పు ఏ గోడకి తగలకుండా మధ్యలో పెట్టండి. మరి ఉత్తరానికి తులసి కోట ఉంచదలుచుకుంటే ఉత్తరానికి కూడా ఏ గోడకి, ఉత్తర గోడకి అస్సలు తాకించకుండా మధ్యలో తులసి కోటను ఉంచి దీపారాధన చేయడం వల్ల చక్కటి ఐశ్వర్యం మీ ఇంట్లో కలుగుతుంది. అలాగే పిల్లలు కూడా చక్కగా చదువుకుంటారు, స్త్రీలు చక్కటి సౌభాగ్యంతో వర్ధిల్లుతారు. కాబట్టి అందరూ ఈ రకంగా పాటించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు. వీక్షించండి రాజసుధా ఛానల్.